హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మామూలుగా చెట్లకు వాటర్ పడుతుంటే అయితే పిల్లలతో సరదాగా అయితే వీడియో తీసాను అనమాట. సో మా ఇంటి పక్కన మా ప్లేస్లో అయితే ఏమేమి చెట్లు పెట్టాము ఏంటి అన్నదైతే మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే వాటర్ పడుతున్నాడు మా చిన్నోడు, అండ్ మా పెద్దోడు అయితే అక్కడ పైన ట్యాంక్లో వాటర్ ఫుల్ అయితే ఆ వాటర్ని కూడా మగ్లో పట్టి బకెట్లో అయితే పోస్తున్నాడు అనమాట. సో 2 days అయితే వీళ్ళకు స్కూల్ లేదు, ఇంకా ఇంట్లో రచ్చ చేసారనమాట. సో ఇంకా వీళ్ళతో నా వల్ల కాదనేసి ఇక్కడ చెట్లకు వాటర్ అయితే పట్టేస్తాననేసి వచ్చిననమాట. సో మా చిన్నోడికి అయితే చెట్లకు వాటర్ పట్టమని చెప్పిన, అండ్ మా పెద్దోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అందులోనే. ఇక్కడైతే ఏమేమి చెట్లు పెట్టామంటే ఇక్కడైతే గులాబీ చెట్లు అయితే పెట్టామన్నమాట 3, అండ్ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఏమేమి చెట్లు తెచ్చాము ఏంటన్నది. అయితే చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ అయితే 3 కలర్స్ గులాబీ చెట్లు అనమాట. ఒకటి ఆరెంజ్, అండ్ ఒకటి ఎల్లో, అండ్ ఒకటి పింక్ ఉంటుందా, ఒకటి రెడ్, ఒకటి పింక్, ఒకటి ఎల్లో ఉంటుంది అనమాట. ఇవి 3 లైన్గా అయితే ఇక్కడ పెట్టాను. తీసుకొచ్చిన రోజు అయితే ఒక 2 flowers అయితే వాటికి ఉండే, అవి దాని తర్వాత మళ్ళీ ఒక్కొక్క ఫ్లవరే వచ్చిందనమాట వీటికి. మరి ఎందుకో తెలియదు, మంచిగా అయితే ఏనుకున్నాయి. చూడాలి ఇంకా ముందు ఫ్లవర్స్ ఎలా వస్తాయి అన్నది అయితే. అండ్ ఇక్కడ అయితే తులసమ్మ దగ్గర కూడా వాటర్ పడుతున్నాడు మావాడు. ఇక్కడ మేము కడుగుతుంటాం కాబట్టి ఎక్కువ వాటర్ ఇటు సైడే వస్తుంది. సో మార్నింగ్ కడిగిన వాటర్ కానీ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కూడా కడుగుతుంటాను. సో ఆ టైంలో వచ్చిన వాటర్ కానీ మంచిగా తులసమ్మ చెట్టు దగ్గర అయితే ఆగుతాయి అనమాట. చెట్టు అనేది మంచిగా వచ్చింది, నాకైతే మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఇంకా తర్వాత అయితే పూల చెట్లు అయితే పెట్టాము. అక్కడ మనం పూలు పెట్టినా పెట్టకపోయినా తులసమ్మ చుట్టూ పూలు ఉన్నట్టుగా అయితే అక్కడక్కడైతే పూల చెట్లు అయితే పెట్టుకున్నాం అనమాట మేము. అండ్ ఇదైతే మందారం చెట్లు అయితే ఒక 4 రకాల మందారం చెట్లు అయితే ఉన్నాయి నా దగ్గర పెట్టాము. కొన్ని పూలు పూస్తున్నాయి, కొన్ని అయితే ఇంకా చిన్న మొగ్గ పిందెల్లాగానే వచ్చినాయి అనమాట. సో దీనికైతే ఇంకా పూలు పూయడానికి రెడీగా అయితే ఉందన్నమాట. ఇదైతే పుదీనాకి పెద్ద స్టోరీయే ఉందండి. ఎందుకంటే పుదీనా ఇప్పటి వరకు ఒక 10 times పెట్టుంటాను నేను కానీ, మా ఇంట్లో మా ఆయన కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా ఎంతమంది ఉంటే అంతమందిని పెట్టాం, కానీ ఏ ఒక్కటి కూడా అసలు రాలేదు, అంత ఎండిపోయిందనమాట. సో అదే టైంలో వాటర్ వస్తుంది కాబట్టి ఇంకా బిందెలో వాటర్ అయితే పడుతున్నాం మేము. ఇంకా నేను ఏదన్నా పని చేద్దామంటే మాత్రం మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారు అందులోకి. సో వాటర్ పట్టే విషయంలో కూడా ఇద్దరు గొడవ, నేను పడతా అనేసి. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతే అని అనుకుంటాను, ప్రతి ఒక్కరూ అంతే. ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయలేక మనమే కంట్రోల్ అయి కూర్చుంటాం కదా. సో ఇక్కడైతే వాటర్ పట్టిన తర్వాత నేను ఈ పుదీనా స్టోరీ చెప్తున్నాను కదా. ఇప్పుడు పుదీనా ఏంటంటే ఎవరు పెట్టినా రాలేదు, ఇంకా లాస్ట్కి మా మమ్మీ ఒక 2 చోట్ల అయితే పెట్టిందనమాట. 2 చోట్ల పెడితే 2 చోట్ల వచ్చింది. అంతకుముందు కూడా ఒక దగ్గర పెట్టింది, అక్కడ కూడా వచ్చింది. కాకపోతే నేను వాటర్ అనేది సరిగ్గా పోయాక అది కొన్ని రోజులు మంచిగా ఎగురు వచ్చి ఆ తర్వాత అయితే ఇంకా నేను దాన్ని పట్టించుకోక అది పోయింది. ఇక్కడ మాత్రం మంచిగా వాటర్ ఎక్కడ వస్తుందో అక్కడైతే పెట్టిపోయింది అనమాట మా మమ్మీ. మంచిగా ఎగురు అయితే వచ్చింది. ఎప్పుడైనా సరే పుదీనా తెచ్చి మనం ఫ్రిడ్జ్లో పెడితే అది మొత్తం బ్లాక్గా అయిపోతుంది, ఇంకా అది మనకు పనికే రాదనమాట. సో అందుకనే ఫ్రెష్గా ఉండాలి, ఇట్లా పెట్టుకోవాలనేసి నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఇప్పుడైతే అది వర్క్ అయిందనమాట. సో మంచిగా అయితే వచ్చింది, కొంచెం ఎక్కువగానే వచ్చిందనమాట. పెట్టినప్పుడు కొంచెం రెమ్మ పెట్టిందనమాట, దానివల్ల ఇంత వెడల్పు అయితే మంచిగా వచ్చిందనమాట. ఇంకా మా ఊర్లో అయితే కోతులు అయితే చాలా ఉంటాయని అయితే నేను ఎప్పుడు ఏ వ్లాగ్ చేసినా కానీ చెప్తూ ఉంటాను. అన్ని కోతులు ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఏ చెట్టు పెట్టినా కానీ అసలు మనకి దాన్ని చెట్టులాగా అయితే ఉంచవన్నమాట ఈ కోతులు అయితే. సో అయినా కూడా ఏమంటారు, మన తపన అంటాం కదా, అలా ఏవో ఒకటి పెడుతూనే ఉంటాం మేము. అవి ఏ కూరగాయలు పెట్టినా ఏ పండ్లు పెట్టినా కానీ అస్సలు ఉంచకపోయినా కానీ అదో నేత్రానందం అంటాం కదా, అలాగైతే అన్ని రకాలు పెడుతుంటాము, అవి తినేసి పోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే పాలకూర అయితే వేసాను అనమాట. ఈసారి పాలకూర అయితే మంచిగా వచ్చింది. ఒక ప్యాకెట్ తీసుకొస్తే ఇప్పుడు 2-3 times అయితే మేము వండుకున్నాము, ఇంకా కూడా మంచిగా వస్తుంది. ఇక్కడైతే చామగడ్డ కూడా పెట్టినాం అనమాట. చామగడ్డ కూడా మంచిగా పెద్దగా అయితే ఆకులు అయితే పెద్దగా వచ్చినాయి. చూడాలి ఇంకా లోపల గడ్డ ఎలా ఉంది ఏంటన్నది. ఇంకా కొత్తిమీర పెట్టాం, కొత్తిమీర కూడా అసలు ఉంచుతలేవి కోతులు, ఎందుకో మనకు అసలు అర్థం కావట్లేదు. ఇంకా ఇదైతే మెంతం అయితే అందరికీ తెలుసు కదా, నేను మెంతులు వేస్తే ఇలా అయితే మంచిగా అయితే వచ్చింది. ఇంకా తర్వాత ఇవి రామలకాయలు అంటారు, చిన్న టమాటాలు.
సో అవి కూడా నేను ఒక 10 ఆర్ 20 పెట్టిననమాట చెట్లు. అందులో ఈ 3, 4 అయితే మంచిగా ఉన్నాయి, మిగతా అన్నీ పోయినాయి. ఇదైతే బాగా వెడల్పుగా అయ్యి ఉందన్నమాట. సో మంచిగానే వచ్చినాయి, తీయగా పుల్ల పుల్లగా ఉంటాయన్నమాట. అవి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ బీరకాయ పిందెలు చూస్తున్నారు కదా, ఇవి కోతుల వల్ల అయితే ఇట్లా మొత్తం దానిపైన గడ్డి కట్టెలు అవన్నీ అయితే వేసి కప్పి పెట్టినామన్నమాట మేము. అలా కొన్ని కప్పి పెట్టడం వల్ల కొన్ని అయితే మేము వండుకోగలిగినాము అనమాట బీరకాయలు అయితే. లేకపోతే మామూలుగా అయితే అవి అసలు ఉంచవు బీరకాయలు. ఇంకా ఇవి పచ్చిమిర్చి అయితే అసలు ముట్టుకోవా కోతులు. సో అంతా పచ్చిమిర్చి వేసి ఏం చేస్తాము, అందుకోసం అనేసి ఇంట్లో వరకైతే పచ్చిమిర్చి వేసుకున్నాం అనమాట. పచ్చిమిర్చి అయితే మంచిగా వస్తుంది. ఆ తర్వాత ఇది వంకాయలు కూడా అసలు ఉంచవు. ఇప్పటి వరకు ఒక 20-25 కేజెస్ వంకాయలు వచ్చేవేమో, అంత మంచిగా పిందెలు అయితే పడ్డాయి. బట్ ఏవి అయితే అవి ఉంచట్లేదు. ఇంకా చూసి ఒక లైన్ అయితే పీకి పడేసామన్నమాట మేము అవి చెట్లు. ఎందుకంటే ఇటు ఎండ అన్నది పచ్చిమిర్చి చెట్లకు తగులుతలేదు అనేసి అయితే ఒక లైన్ అయితే తీసాము. బట్ తీయడానికి మనసు రావట్లేదు. అవి ఒకవేళ అసలు పండకపోయినా కానీ మనం తినకపోయినా పర్లేదు, బట్ తీసేయాలంటే మనసు అయితే రావట్లేదు అనమాట. సో ఇలా అయితే చూస్తున్నారు కదా, ఈ కొత్తిమీర అయితే మనకి అండ్ కరివేపాకు, ఈ పుదీనా ఎంతెంత రేట్లు ఉంటాయి సిటీలో, అయితే ఇక్కడైతే అలా పడి ఉండిపోతాయి అన్నమాట. సో ఇది ఒక మందారం చెట్టు అనమాట. ఇది డిఫరెంట్, కొంచెం ఇట్లా మొగ్గలాగా వస్తుంది. ఒకటేమో మంచిగా ముద్ద మందారం, ఒకటి రెక్క మందారం ఉంది. అండ్ వేరే వైట్ కలర్ మందారం ఒకటి తెచ్చిపెట్టాను. అండ్ పెద్దగా ఒకటి మన అరచేయంత వెడల్పుగా ఒక మందారం పువ్వు అయితే పూస్తుంది, ఆ చెట్టు కూడా తెచ్చిపెట్టాను అనమాట నేను. మన షార్ట్స్లో అయితే ఉంటాయి అవి ఫ్లవర్స్ ఎలా వస్తాయి ఏంటన్నవి. అండ్ ఇక్కడ కూడా వీలైతే పక్కన చిన్నగా ఒక స్క్రీన్ షాట్ ఆర్ చిన్న వీడియో అయితే క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో ఇక్కడైతే మా చిన్నోడు చెప్తున్నాడు కోతులు వచ్చినాయి, పైకి వచ్చినాయి అనేసి అయితే యాక్షన్ చేసి చూపిస్తున్నాడు అనమాట మా చిన్నోడు. వీళ్ళకైతే భయమే లేదు, అవి వచ్చినా కూడా అక్కడే నిల్చొని ఉంటారు. నేనే భయపడి ఇంకా అరవాలన్నమాట. సో ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను గుమ్మడికాయ అంటాం కదా, మనకి వండుకునే గుమ్మడికాయ, ఇది బూడిది గుమ్మడికాయ సపరేట్ ఉంటుంది అండ్ వండుకునే గుమ్మడికాయ కూడా ఉంటుంది కదా. మామూలుగా అయితే మనము ఈ బోనాలు చేస్తుంటాం కదా, అందులో కలగూర ఉండేటప్పుడు యూస్ చేస్తుంటాము. సో దానికోసం అయితే మేము అలాగే ఉంచామన్నమాట. సో దాని వరకైతే మాకు వచ్చాయన్నమాట. కాపాడాము ఎలా అంటే ఇలాగే అంత గడ్డి వేసి దానిపైన ఇట్లా కప్పి వాటిని అయితే కాపాడామన్నమాట. సో ఇలా ఇక్కడ కూడా ఒకటి బీర చెట్టు ఉందన్నమాట. ఈ బీర తీగ, దానికి కూడా చిన్న చిన్న పిందెలు పడ్డాయి. చూడాలి ఇంకా ఇవి ఉంచాయా మేము చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం అనమాట. సో ఇట్లా అయితే అన్నీ కప్పి చూస్తుంటాను అప్పుడప్పుడు. ఎక్కువగా అయితే చూడాలంటే వీలు కాదు నాకు. ప్రతి టైం కోతులు ఏ టైంలో వస్తాయి ఏంటన్నది కనిపెట్టుకుంటూ ఉండాలంటే మాత్రం ఉండలేము. బట్ ఇలా అయితే కొన్ని ట్రై చేసి పెడతామన్నమాట. సో ఆ తర్వాత అయితే చెట్టుకు వచ్చిన పువ్వులు ఇవన్నీ అయితే తెంపుకొచ్చి అల్లి పెట్టుకోవడమే. సో మన చెట్లకి వచ్చే పువ్వులు, మన చెట్లకు వచ్చే పండ్లు కాయలు కానీ వాటి ఫీలింగే వేరు ఉంటుంది కదా. మనం ఎంత బయట నుంచి కొనుక్కొచ్చుకున్నా కూడా మన చెట్టుకు వచ్చి ఒక పువ్వుని చూసినా కూడా మనకు ఆనందం ఎంతో ఉంటుంది కదా. సో మీకు కూడా చెట్లు అంటే ఇష్టమా, చెట్లు పెంచడం అంటే ఇష్టమా, ఎలాంటి చెట్లు పెంచితే ఈ కోతులున్న ఏరియాలో ఎలాంటి చెట్లు పెంచితే బాగుంటుంది, అలాంటివి ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకేమన్నా ట్రై చేయొచ్చా ఇవి కోతులు తినకుండా అనేటివి ఏమన్నా మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో హ్యాపీగా మీరు చూసేయచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో తర్వాత అయితే నేను హెయిర్కి ఆయిల్ అయితే ఒకటి వాడుతున్నాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. అది దానివల్ల నాకైతే మంచి గ్రోత్ అయితే ఉందన్నమాట హెయిర్కి. సో హెయిర్ అనేది స్మూత్గా అవ్వడం అండ్ హెయిర్ గ్రోత్ అయితే మంచిగా ఉంది. సో అదే ఆయిల్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను, ఎలా ప్రిపేర్ చేశాను నేను అన్నదైతే మనకు ఒక బ్లాగ్ అయితే ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో మరొక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.